మేడం అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదం యొక్క స్పెషాలిటీ ఏంటి మేడం? ఆయుర్వేదము అనేది ఇదంతా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ హ్మ్. మెడిసిన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడంటే మనకి రకరకాల కెమికల్స్ వీటితోటి మెడికేషన్ అనేది బయట ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ అదే జరుగుతుంది కూడా బయట మార్కెట్లో. హ్మ్. అయితే ఆయుర్వేదం అనేది అసలు మనకి పురాతన కాలం నుంచి ఒక వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం నుండే ముందుగానే మనకి ఇది ఉండింది. మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు పూర్వీకులు చక్కగా ఒక ఆకుని అంటే లీఫ్ ఉంటుంది కదా, ఒక చెట్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జలుబు చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జలుబు చేసినప్పుడు మనకి తులసి మొక్కలు ఉంటాయి. చక్కగా తులసి మొక్కలు తీసుకొచ్చేసి దాన్ని బాగా మరిగించేసి ఆ తులసి ఆకుల పసరును తీసేసి తాపించడం, లేదు అంటే తులసి ఆకుల కషాయం తాపించడం, ఇలా చేసేవాళ్ళు. లేదు అంటే మనకి కిచెన్ ఉండింది, కిచెన్లో చక్కగా జీలకర్ర, వాము అలాంటివి ఉంటాయి. సో వాటిని మెత్తగా నూరేసేసి అండ్ వాటితో కొంచెం తేనె కలిపేసేసి దాన్ని నాలుకతో నాకించేయడం, అలాగా కిచెన్లో. అండ్ మనకి నేచర్లో ఏమైతే ప్లాంట్స్ ఉంటాయో అంటే మొక్కలు, సో ఆ మొక్క నుంచి స్టెమ్, రూట్, లీఫ్, సీడు, ఫ్లవరు అంటే వేరు, కాండము, ఆకు, లైక్ సీడు అంటే విత్తనాము, ఫ్లవరు. సో ఆఫ్టర్ దట్ అది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత. సో వీటి నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్ని సేకరించి దానితో మనకి మెడిసిన్ అనేది తయారు చేసి, లైక్ అది పౌడర్ రూపంలో కానీ, లేదు అంటే కషాయం రూపంలో కానీ, లేదు అంటే లేహ్యం రూపంలో కానీ చేసి మనకి మెడిసిన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అంటే దాంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు. మనకి నేచర్లో దొరికే వాటితోటే మనకప్పుడు ఎనీ డిసీజ్, ప్రతి ఒక్క జబ్బును కూడా క్యూర్ చేసుకునే కెపాసిటీ అనేది ఆయుర్వేదంలో ఉండింది. సో ఆయుర్వేదం అంటే ఏదో కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జలుబు చేసింది అనుకోండి, చక్కగా ఇంట్లో ఉండే ఒక జీలకర్ర, వాము ఒక 1/2 లీటర్ వాటర్లో వేసేసి చక్కగా మరిగించుకొని 2 పూటలు 3 పూటలు తాగుతూ ఉండండి. ఆ లోపల అదంతా కూడా ఫ్రీ అవుతుంది మనకి. సో ఇవే మెడిసిన్స్.